కదా, ఇండెక్స్ మీదకి వెళ్ళి డబుల్ క్లిక్ చేయండి. ఓపెన్ విత్ గూగుల్ క్రోమ్. ఓకే, సో దిస్ ఈస్ ద రిపోర్ట్ అనమాట. మీరు రిపోర్ట్ చూస్తే వన్స్ యూ హ్యావ్ జనరేటెడ్ HTML రిపోర్ట్, సో ద రిపోర్ట్ లుక్స్ లైక్ దిస్. రేవన్ కొంచెం పైకి స్క్రోల్ చేయి, ఫస్ట్ పేజ్ ఫస్ట్. ఓకే, సో టెస్ట్ అండ్ రిపోర్ట్ ఇన్ఫర్మేషన్ చూస్తే మీరు సోర్స్ ఫైల్ విల్ బి దేర్. సో సోర్స్ ఫైల్ దగ్గర, సో వాట్ ఎవర్ ద JTL నేమ్ యూ హ్యావ్ గివెన్ టు జనరేట్ HTML రిపోర్ట్, మీరు HTML రిపోర్ట్కి ఏదైతే మీరు సోర్స్ ఫైల్ నేమ్ ఇచ్చుకొని ఉంటారో, లైక్ 123.jtl, లేకపోతే మీ అప్లికేషన్ _version_ timestamp.jtl, అలాగే ఏది ఇచ్చి ఉంటారో, సో ఆ నేమ్ ఇక్కడ వస్తుంది. ఓకేనా, తర్వాత స్టార్ట్ టైం ఎండ్ టైము నువ్వు రిపోర్ట్ జనరేట్ చేసేటప్పుడు ఎక్కడ మెన్షన్ చేయవు. ఓకేనా, దిస్ ఈజ్ టెస్ట్ స్టార్ట్ టైము, ఇది టెస్ట్ ఎండ్ టైము, అలాగా మెన్షన్ చేయరు మీరు. సో మళ్ళీ బై డిఫాల్ట్ ఎలా వచ్చింది స్టార్ట్ టైం ఎండ్ టైం ఇక్కడ అంటే, జేమీటర్ ఏం చేస్తుంది, ఎప్పుడైతే నువ్వు టెస్ట్ స్టార్ట్ చేసావో లాగ్స్ జనరేట్ అవుతాయి కదా, మీకు చూస్తే మీకు వ్యూ రిజల్ట్స్ లో లాగ్స్ జనరేట్ అవుతా ఉంటాయి. ఓకేనా, సో ఆ లాగ్స్ ని అది ఏం చేస్తుంది, ఆటోమేటిక్గా టైం స్టాంప్ ఫార్మేట్ లో వేసుకుంటుంది, ఏ టైంలో ఏది జనరేట్ అయింది, ఏ టైంలో ఏ రిక్వెస్ట్ ఎగ్జిక్యూట్ అయింది అని. సో దాన్ని బట్టి ఇట్ విల్ ఐడెంటిఫై స్టార్ట్ టైం అండ్ ఎండ్ టైం, ఇది ఐడెంటిఫై చేస్తుంది. ఓకేనా, నెక్స్ట్ రిక్వెస్ట్ సమ్మరీ ఉంది, పై చార్ట్ ఇక్కడ కొంచెం స్క్రోల్ చేయ కిందకి. రిక్వెస్ట్ సమ్మరీ ఉంది, మీరు చూస్తే ఇక్కడ మొత్తం గ్రీన్ కలర్ లోనే ఉంది, అంటే ఆల్ ద రిక్వెస్ట్ ఆర్ గాట్ పాస్డ్, అన్ని రిక్వెస్ట్లు పాస్ అయినాయి కాబట్టి మీకు ఓకే అని చెప్పి 100% అని వచ్చింది. సో ఇన్ కేస్ ఏదైనా ఫెయిల్ అయింది అనుకోండి, ఇట్ విల్ షో ఇన్ రెడ్ ఇన్ కలర్, మీకు ఇదే పై చార్ట్ లో రెడ్ కలర్ లో కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఫెయిల్యూర్ పర్సంటేజ్ ఎంత ఉందో అనేది కూడా మీకు కనపడుతుంది. ఓకేనా, సో నెక్స్ట్ స్క్రోల్ చేస్తా కొంచెం కిందకి. సో మెయిన్లీ మీరు చూడాల్సింది ఏంటంటే, ఇది స్టాటిస్టిక్స్ రిపోర్ట్ ఉంది కదా, సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ స్టాటిస్టిక్స్ రిపోర్ట్ లో ఏముంటుందంటే, సో పైన రో 1 ఉందా, రో 1 లో చూడండి రిక్వెస్ట్, ఎగ్జిక్యూషన్స్, రెస్పాన్స్ టైమ్స్, త్రూపుట్, నెట్వర్క్ అవన్నీ ఉన్నాయి. ఓకేనా, దాని కింద చూడండి లేబుల్ ఉంది. సో లేబుల్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ రిక్వెస్ట్ నేమ్, కింద రిక్వెస్ట్ నేమ్ ఉంది కదా, లాంచ్, లాగిన్ అని. సో వీటన్నిటిని ఇది లేబుల్ అంటాం. సో ఈ ఎగ్జిక్యూషన్స్ కింద ఉన్నాయి కదా, ఎగ్జిక్యూషన్స్ కి శాంపుల్స్ అని ఉన్నాయి. శాంపుల్ అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అయింది. లాంచ్ ఒకసారి ఎగ్జిక్యూట్ అయింది అనుకోండి, శాంపుల్ 1. లాగిన్ ఒకసారి ఎగ్జిక్యూట్ అయింది అనుకోండి, శాంపుల్ 1. అలాగా లాంచ్ అనేది 450 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయింది, కింద లాగిన్ అనేది 450 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయింది, అలాగే సైన్ ఇన్ ఇది సైన్ ఇన్. సో సైన్ ఇన్ అనేది 450 టైమ్స్, దాని కింద ఉన్న రిక్వెస్ట్ 449 టైమ్స్ అలాగా ఎగ్జిక్యూట్ అవుతా వచ్చింది. ఇది టోటల్ ఏంటంటే, ఈ కింద ఉన్న రిక్వెస్ట్లు అన్ని ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అయినాయి అనేది టోటల్ రిప్రజెంట్ చేస్తుంది ఇక్కడ అన్నిటికీ. ఓకేనా, సో శాంపుల్స్ కింద ఉందంటే దాని అర్థం ఏంటంటే అన్ని నెంబర్ ఆఫ్ శాంపుల్స్ మనకి వచ్చాయి, అన్ని నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్లు మనకి ఎగ్జిక్యూట్ అయినాయి డ్యూరింగ్ ద రన్ అని అర్థం. ఓకేనా, ఇవన్నీ ట్రాన్సాక్షన్స్, పాస్ అయిన ట్రాన్సాక్షన్స్. ఈ శాంపుల్స్ కింద ఫెయిల్ ఉన్నాయి కదా, ఇది ఫెయిల్ అయిన ట్రాన్సాక్షన్స్. ఈ 4472లో 4472 శాంపుల్స్ ఎగ్జిక్యూట్ అయితే దాంట్లో ఫెయిల్యూర్స్ ఎన్ని ఉన్నాయి, 0. ఫెయిల్యూర్ 0 ఉన్నాయి. మీరు పైన పై చార్ట్ లో చూసినట్లయితే ఫెయిల్యూర్ పర్సంటేజ్ ఇస్ 0. సో దేర్ఫోర్ ఫెయిల్యూర్ పర్సంటేజ్ ఇక్కడ కూడా ఎంత ఉంది, 0 ఉంది. ఎర్రర్ పర్సంటేజ్ యూ కెన్ సీ హియర్ 0.00%. ఓకేనా, దాని కింద చూస్తే మీరు ప్రతి ఒక్క రిక్వెస్ట్ కి ఇండివిజువల్ గా కూడా ఉన్నాయి. సో ప్రతి ఒక్క రిక్వెస్ట్ కి ఇండివిజువల్ గా ఫెయిల్ ఎంత అయింది, ఎన్నిసార్లు ఫెయిల్ అయింది, సో ఎర్రర్ పర్సంటేజ్ ఉందా, ఎంత ఉంది అనేది ప్రతి ఒక్క రిక్వెస్ట్ కి చూడొచ్చు మీరు. సో టోటల్ గా చూడొచ్చు. యావరేజ్ అని ఉంది, యావరేజ్ నథింగ్ బట్ యావరేజ్ రెస్పాన్స్ టైం. పర్టికులర్ ట్రాన్సాక్షన్, ఇప్పుడు ఫస్ట్ ఉంది లాంచ్ ఉంది, సో లాంచ్ కి యావరేజ్ రెస్పాన్స్ టైం ఎంత, 176 మిల్లీ సెకండ్స్ ఇది. ఓకేనా, అగైన్ ఐఎమ్ సేయింగ్, ఇక్కడ మీరు ఏమైతే రెస్పాన్స్ టైం చూస్తున్నారో ఆ రెస్పాన్స్ టైమ్స్ ఆల్ ఆర్ ఇన్ మిల్లీ సెకండ్స్. ఓకేనా, సో ఒక సెకండ్ కి ఎన్ని మిల్లీ సెకండ్స్, 1000 మిల్లీ సెకండ్స్. ఓకే, ఇప్పుడు లాంచ్ కి యావరేజ్ రెస్పాన్స్ టైం ఎంత, 176. దాని కింద ఉన్న సైన్ ఇన్ కి ఎంత, 160. అలాగా ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్స్ కి రిక్వెస్ట్ కి ఇండివిజువల్ గా యావరేజ్ రెస్పాన్స్ టైం ఉంది. అట్ ద సేమ్ టైం టోటల్ యావరేజ్ రెస్పాన్స్ టైం ఉంది. ఓకేనా, దాని పక్కనే చూడండి మినిమం ఉంది. సో మినిమం రెస్పాన్స్ టైం ఎంత, మాక్సిమం ఉంది, మాక్సిమం రెస్పాన్స్ టైం ఎంత. మినిమం అంటే ఇప్పుడు 4472 రిక్వెస్ట్లు ఎగ్జిక్యూట్ అయినాయి. సో వాటిల్లో ఒకటి 1 సెకండ్ కి ఎగ్జిక్యూట్ అయి ఉండొచ్చు, ఒకటి 10 సెకండ్లకి ఎగ్జిక్యూట్ అయి ఉండొచ్చు, ఇంకొకటి 1.5 సెకండ్స్ కి ఎగ్జిక్యూట్ అయి ఉండొచ్చు. అలాగే ఎగ్జిక్యూట్ అయిన అన్నిటిలో మినిమం రెస్పాన్స్ టైం 149 సెకండ్స్కి వచ్చింది. సో ఆ 149 సెకండ్స్ అనేది ఇక్కడ రిపోర్ట్ చేశాడు వాడు.
మ్యాక్సిమం ఎంత, మ్యాక్సిమం 7.705 మిల్లీ సెకండ్స్కి మ్యాక్సిమంగా రెస్పాన్స్ టైం వచ్చింది. సో అది ఇక్కడ రిపోర్ట్ అయి ఉంది. అది టోటల్గా. సో ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ రిక్వెస్ట్కి మళ్ళీ సపరేట్గా కిందంతా ఉంటాయి. ఇవన్నీ చెక్ చేయొచ్చు మీరు. ఓకేనా. సో 90%. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ చూడండి మ్యాక్స్ పక్కన మీడియన్ ఉంది. సో మీడియన్ వదిలేయండి. తర్వాత 90% ఉంది కదా. సో 90% అంటే ఏంటో చెప్తాను ఇప్పుడు. ఓకే, రేవంత్ స్క్రీన్ స్టాప్ చేయవా, నేను షేర్ చేస్తాను. ఓకే, సో ఐఎమ్ షేరింగ్ ద స్క్రీన్ నౌ. ఓకే, ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్ యు ఆర్ ఏబుల్ టు సీ మై స్క్రీన్. స్క్రీన్ కనిపిస్తుందా అందరికి? ఓకే, సో 90% అంటే ఏంటి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు ఇంటర్వ్యూలో అడుగుతారు 90% రెస్పాన్స్ టైం లేదా 99% రెస్పాన్స్ టైం అంటే ఏంటి అని అడుగుతారు. ఓకేనా. సో 90% రెస్పాన్స్ టైం అంటే ఏంటి అంటే, సో 90% ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఆర్ కంప్లీటింగ్ విత్ ఇన్ దట్ టైం అని అర్థం. ఫస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత చెప్తాను. 90% రెస్పాన్స్ టైం. సపోజ్ ఇప్పుడు నీ రిపోర్ట్లో 90% రెస్పాన్స్ టైం ఎంత ఉంది రేవంత్? ఎంత ఉంది 90% రెస్పాన్స్ టైం టోటల్ కింద? టోటల్ దగ్గర 313.00 అంతేనా? ఓకే ఫైన్. ఇది మిల్లీ సెకండ్స్. మ్యూట్లోకి వెళ్ళండి. 3.3 మిల్లీ సెకండ్స్ అని వచ్చింది 90% రెస్పాన్స్ టైం. ఓకేనా. అంటే దాని అర్థం ఏంది, ఎన్ని శాంపుల్స్ ఎగ్జిక్యూట్ అయినాయి? శాంపుల్స్ ఆల్మోస్ట్ 4000+ రిక్వెస్ట్లు ఎగ్జిక్యూట్ అయినాయి. ఓకేనా. ఈ 4000 రిక్వెస్ట్లని మనకు 90% అంటే ఎంత? 4000కి 90% ఎంత అంటే ఇంటూ 0.9, రైట్? సో 90% అంటే ఎంత చెప్పండి? 4000 ఇంటూ 0.9 అప్రాక్సిమేట్లీ 3600. యూ గాట్ మై పాయింట్, రైట్? అర్థమవుతుంది కదా. ఇప్పుడు మీ HTML రిపోర్ట్లో నంబర్ ఆఫ్ శాంపుల్స్ ఎన్ని వచ్చినాయి రేవంత్? 4000 సంథింగ్ ఎంత వచ్చింది కదా? 4472 వచ్చింది. సో ఈ 4472లో మీరు ఏం క్యాలిక్యులేట్ చేస్తున్నారు? 90% క్యాలిక్యులేట్ చేస్తున్నారు. అంటే మీరు 90% అంటే 0.9 మల్టిప్లై చేయాలి. సో మీరు క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి, సో క్యాలిక్యులేటర్లో మీరు 4472 ఓకే 4472 ఇంటూ 0.9 క్యాలిక్యులేట్ చేస్తే దాని అర్థం ఎంత వచ్చింది? ఇక్కడ 4024 వచ్చింది. 4024 ట్రాన్సాక్షన్స్. అంటే అవుట్ ఆఫ్ 4472 ట్రాన్సాక్షన్స్లో 4024 ట్రాన్సాక్షన్లు ఈ టైం లోపలనే అయిపోతున్నాయి. యు గాట్ మై పాయింట్. 90% రెస్పాన్స్ టైము ఇక్కడ ఏమని ఇచ్చాడు జెమీటరు? 313 మిల్లీ సెకండ్స్ అని ఇచ్చాడు. ఓకేనా. టోటల్ శాంపుల్ ఇది ఎలా క్యాలిక్యులేట్ చేసింది? ఎన్ని నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ అవుతున్నాయి 90% రెస్పాన్స్ టైం లోపల అనేది నువ్వు రేపు పొద్దున ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇంటర్వ్యూలో. సో వాడికి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే 90% రెస్పాన్స్ టైము అంటే ఏంటి అంటే, టోటల్ నెంబర్ ఆఫ్ శాంపుల్స్ మీకు ఎన్ని వచ్చాయి? 4472 వచ్చాయి. 4472 ఇంటూ మీరు 90% క్యాలిక్యులేట్ చేస్తున్నారు కాబట్టి 0.9 వేశారు. సో 0.9 వేస్తే ఎంత వచ్చింది మీకు? 4024 ట్రాన్సాక్షన్స్ వచ్చాయి. ఓకేనా. 4024 ట్రాన్సాక్షన్స్, అది నంబర్, అది నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4 అలా మీరు ఏం చేయాలి? మీరు అసెండింగ్ ఆర్డర్లో రాయాలి. ఓకేనా. ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఇది ట్రాన్సాక్షన్, ఇది కిందది సెకండ్ ట్రాన్సాక్షన్. అది ఏదైనా అవ్వచ్చు, లాగిన్ అవ్వచ్చు, లాంచ్ అవ్వచ్చు, లాగౌట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఇలాగా మీరు ఏం చేయాలి? రాసుకుంటా పోతారు. రాసుకుంటా పోతే మీకు ఇక్కడ కింద 4024 అని వస్తుంది. ఓకేనా. ఇదంతా నంబర్ అనమాట. సో 16, తర్వాత 100, తర్వాత మళ్ళీ ఎంటర్ చేసుకుంటా పోతే 500 ట్రాన్సాక్షన్, తర్వాత 500 అంత దూరం పోలేదు కదా మనం. ఓకే, మనది 4024, ఎస్ కరెక్ట్. ఓకేనా. సో 501, సో 501 అలాగా ఇంకా రాసుకుంటా పోతే 1000 ట్రాన్సాక్షన్, మళ్ళీ ఇంకా
రాసుకుంటా పోతే 1500, ఇంకా రాసుకుంటా పోతే 2000 ట్రాన్సాక్షన్, అలాగా మీకు ఎన్ని ట్రాన్సాక్షన్ వరకు వస్తుంది మీరు లిస్ట్ అవుట్ చేస్తే 4024 వరకు రాయాలి. ఎందుకు 402 వరకు రాయాలి? ఇక్కడ మీరు 90% క్యాలిక్యులేట్ చేస్తే ఏమని వచ్చింది? శాంపుల్స్, మీ నెంబర్ ఆఫ్ శాంపుల్స్ ఎంత? 4024 అని వచ్చింది. అంటే 4024 వరకు మీ ట్రాన్సాక్షన్స్ అన్ని మీరు నోట్ చేయాలి. సో నోట్ చేశారు ఇప్పుడు. సో ఫస్ట్ ట్రాన్సాక్షన్ రెస్పాన్స్ టైం ఎంత వచ్చింది? 1 సెకండ్. సో సెకండ్ ట్రాన్సాక్షన్కి ఎంత వచ్చింది? అసెండింగ్ ఆర్డర్ అంటే మీరు ఏం చేయాలి? కింద నుంచి పైకి రాసుకుంటా పోవాలి, అంటే మినిమం నుంచి మ్యాక్సిమంకి రాసుకుంటా పోవాలి. ఓకే, సో మనకి మ్యాక్సిమమే 313 అంటే మీకు ఇక్కడ ఖచ్చితంగా తక్కువ వచ్చింటుంది 10 మిల్లీ సెకండ్స్. ఓకే, 11 మిల్లీ సెకండ్స్. సో సెకండ్ ఇది 11 మిల్లీ సెకండ్స్. సో ఇలాగా మీరు నోట్ చేసుకుంటా పోవాలి అన్నిటికీ. ఓకే, థర్డ్ వన్కి లెట్స్ సే 12 మిల్లీ సెకండ్స్. ఇలాగా రాసుకుంటా పోవాలి. 100కి వచ్చేసరికి 100 మిల్లీ సెకండ్స్. తర్వాత 1000, 2000కి లెట్స్ సే కొంచెం మీకు కన్ఫ్యూజన్గా ఉండొచ్చు, బట్ మాన్యువల్ ఎఫర్ట్ ఇది. మీ క్యాలిక్యులేట్ మామూలుగా అయితే మాన్యువల్గా చేయరు, టూలే ఇచ్చేస్తుంది. కాకపోతే మీకు ఇంటర్వ్యూలో అడుగుతారు ఎలా క్యాలిక్యులేట్ చేస్తావు అని. సో 3000 కూడా ఒకవేళ ఉన్నింది అనుకోండి, ఇక్కడ 3000కి 250 మిల్లీ సెకండ్స్. అలాగా 4024కి ఎంత వచ్చి ఉంటుంది మనకి పైన ఇది వస్తుంది అనమాట. 313 ఉందా, అది ఇక్కడ ప్రజెంట్ అయి ఉంటుంది. 4021కి 313 మిల్లీ సెకండ్స్ అని ఇలా వచ్చి ఉంటుంది. సో 90% రెస్పాన్స్ టైంని మనకి ఏమని చూపించింది? 313 మిల్లీ సెకండ్స్ అని చూపించింది. ఓకే, అంటే దాని అర్థం ఏంటంటే ఈ 313 మిల్లీ సెకండ్స్ లోపల ఈ 4024 ట్రాన్సాక్షన్లు ఎగ్జిక్యూట్ అవుతున్నాయి అని అర్థం. ఓకేనా? సో మీరు ఎలా డిఫైన్ చేయాలి అంటే వాట్ ఈస్ 90% అంటే 90% is nothing but 90% ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఆర్ ఎగ్జిక్యూటింగ్ విత్ ఇన్ దట్ టైం. సో 90% రెస్పాన్స్ టైం ఎంత? 313 మిల్లీ సెకండ్స్. అంటే ఈ టైం 303 మిల్లీ సెకండ్స్ లోపల 90% ఆఫ్ ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ అవ్వాలి. సో 90% ఆఫ్ ట్రాన్సాక్షన్ అంటే ఎంత? 90 ఇంటూ టోటల్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. టోటల్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఎన్ని వచ్చాయి మీకు? 4472 వచ్చింది. సో దాంట్లో 90% అంటే ఎంత? 4024. సో దట్ మీన్స్ 4024 ట్రాన్సాక్షన్స్ ఆర్ కంప్లీటింగ్ విత్ ఇన్ దిస్ 313 మిల్లీ సెకండ్స్ అని అర్థం. ఎనీ కన్ఫ్యూజన్, ఎనీ క్లారిఫికేషన్ రిక్వైర్డ్? రేవంత్, అంజీ, పవన్ క్లియర్గా ఉందా? ఓకే, ఇంకా సింపుల్గా చెప్తా చూడండి, స్మాల్ ఎగ్జాంపుల్. సో ఈ ఎగ్జాంపుల్ వదిలేయండి. సో ఇంకో ఎగ్జాంపుల్ మనం 10A తీసుకుందాం. ఓకేనా? సో 10A తీసుకుందాము. 10 ట్రాన్సాక్షన్స్ ఎగ్జిక్యూట్ అయిన అనుకుందాం. ట్రాన్సాక్షన్ 1, ట్రాన్సాక్షన్ 2, ట్రాన్సాక్షన్ 1, ట్రాన్సాక్షన్ 2, ట్రాన్సాక్షన్ 3, ఓకే, transaction 4, transaction 5, 6, 7, 8, 9. Okay, so let's assume only 10. 10 మనము అనుకుందాం. ఓకేనా? ఎక్కువ వద్దు, 10 అనుకుందాం. సో ఫస్ట్ ట్రాన్సాక్షన్ మీరు టెస్ట్ ఎగ్జిక్యూట్ చేశారు. టెస్ట్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మీకు ఎన్ని శాంపుల్స్ వచ్చాయి? 10 శాంపుల్స్ వచ్చాయి. ఇంతకుముందు మీకు 4000 సంథింగ్ వచ్చినాయి కదా, 4000 ఎంత వచ్చాయి? 4472 వచ్చాయి. లెట్స్ అజ్యూమ్ ఇప్పుడు మీకు 10 శాంపుల్స్ వచ్చాయి. మీరు టెస్ట్ ఎగ్జిక్యూట్ చేసి ఎన్ని శాంపుల్స్ వచ్చాయి? 10 వచ్చాయి. మీరు ఇప్పుడు 90% క్యాల్కులేట్ చేయాలి. మీరు రేపు ఇంటర్వ్యూలో చెప్పాలంటే ఇదే ఎగ్జాంపుల్ చెప్పండి. ముందు చెప్తే కొంచెం అదైనా చెప్పచ్చు, బట్ ఇది సింపుల్గా ఉంటుంది, మీకు అర్థమవుతుంది. ఓకే, లెట్స్ అజ్యూమ్ 10 ట్రాన్సాక్షన్స్ మీకు ఎగ్జిక్యూట్ అయినాయి. మీ శాంపుల్స్ ఎన్ని వచ్చాయి? 10 వచ్చాయి. మీరు టెస్ట్ ఎగ్జిక్యూట్ చేశారు. ఫస్ట్ రిక్వెస్ట్ ఏమో 2 సెకండ్స్ తీసుకునింది ఎగ్జిక్యూట్ అవ్వడానికి. సో రెండో రిక్వెస్ట్ ఏమో 2.5 సెకండ్స్ తీసుకునింది ఎగ్జిక్యూట్ అవ్వడానికి. థర్డ్ రిక్వెస్ట్ ఏమో 3 సెకండ్స్ తీసుకునింది. ఫోర్త్ రిక్వెస్ట్ ఏమో 1 సెకండ్కి ఎగ్జిక్యూట్ అయింది. ఫిఫ్త్ ఏమో 0.5 సెకండ్స్కి ఎగ్జిక్యూట్ అయింది. సిక్స్త్ది 0.75కి ఎగ్జిక్యూట్ అయింది. ఓకే, సో సెవెంత్ది 5 సెకండ్స్ తీసుకునింది. తర్వాత ఇది 7 సెకండ్స్ తీసుకునింది. ఓకే, ఇది 6 సెకండ్ తీసుకునింది. ఇది
1.5 సెకండ్స్ తీసుకునేది. ఓకే, ఇవన్నీ సెకండ్స్ లో తీసుకునేది. ఇప్పుడు ఏం చేయాలా మీరు మీ ట్రాన్సాక్షన్స్ అన్ని 10 ట్రాన్సాక్షన్స్ ని యూ హ్యావ్ టు రైట్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. ఓకే, సో అసెండింగ్ ఆర్డర్ అంటే ఎలా రాయాలి? సో మినిమం నుంచి మ్యాక్సిమం రాయాలి. అసెండింగ్ ఆర్డర్. ఓకే, అసెండింగ్ ఆర్డర్ లో రాసాను మనం. సో మినిమం నుంచి మ్యాక్సిమం. ఫస్ట్ మినిమం ఏది రెస్పాన్స్ టైమ్? కెన్ యూ ప్లీజ్ సమ్వన్ హెల్ప్ మీ ఆన్ దిస్? సో మినిమం రెస్పాన్స్ టైం ఏ ట్రాన్సాక్షన్ కి వచ్చింది? యా, సో 5th ట్రాన్సాక్షన్ ఫస్ట్. సో 5th ట్రాన్సాక్షన్ కి రెస్పాన్స్ టైం ఎంత? 0.5. ఓకే, సో నెక్స్ట్ తర్వాత 5th తర్వాత 6th one 0.75. next one 7 1 4. next 10. after 10, yeah. next 1 2 3 1 2 3 9 8. yes, so 9. next one 8 and finally 10. 10 అయిపోయిందా? 10 అయిపోయిందా? ఇంకొకటి ఏదో మిస్ అయింది. అన్నీ అయిపోయినాయా? 2 4 6 8 9. సంథింగ్ ఈజ్ మిస్డ్. 1 2 3 4 5 6 7 8 9 10. ఇక్కడ కూడా 10 రావాలి కదా. 7 మిస్ అయింది. మనం 7 రాయలేదు. ఎక్కడ రాయాలి 7? 8 పైన రాయాలనా? 9 పైన రావాలి. 9 after 3 we have to write 7. సో ఇలాగ మీరు అసెండింగ్ ఆర్డర్ లో రాస్తారు. ఓకేనా? సో అసెండింగ్ ఆర్డర్ లో రాసిన తర్వాత ఓకే మీరు ఏం చేయాలి? వాట్ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ నౌ? యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ 90% రెస్పాన్స్ టైం. ఓకే, 90% అంటే ఏంట? 0.9 రైట్ ఇంటూ total number of transactions. Okay, CATIONS. సో ఇప్పుడు 0.9 ఇంటూ టోటల్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఎన్ని ఎగ్జిక్యూట్ అయినాయి మీకు ఇక్కడ ఉన్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఎన్ని? 10. ఓకే, సో ఇంటూ 10 ఎంత మల్టిప్లై చేస్తే విల్ గెట్ 9. అంతేనా? సో ఇప్పుడు 90% రెస్పాన్స్ టైం మీకు కావాలి. ఓకే, అంటే మీరు ఏం చేయాలి? ఈ నంబర్ ఎంత? 9 నంబర్ ఇది. సో 9 నంబర్ కౌంట్ చేయాలి. ఎక్కడ? అసెండింగ్ ఆర్డర్ లో కౌంట్ చేయాలి. ఇక్కడ కాదు, పైన కౌంట్ చేయకూడదు. అసెండింగ్ ఆర్డర్ లో కౌంట్ చేయాలి. ఓకే, స్టార్టింగ్ ఫ్రమ్ 5. ఎందుకంటే అది ఫస్ట్ ఉంది మనకి. ఫస్ట్ 0.5 వచ్చింది, అన్నిటికన్నా లీస్ట్ ఉంది కాబట్టి ఎక్కడైతే లీస్ట్ మిల్లీ సెకండ్స్ టైం వచ్చిందో అది మనకు బిగినింగ్ పాయింట్. సో దట్ ఈస్ 1 5 దగ్గర 1 2 3 4 5 6 7 8 9. సో దట్ మీన్స్ 9th. ఇది 9th పొజిషన్ లో ఏముంది? 9 ఉంది. ఓకేనా? సో 9 అంటే 9th ట్రాన్సాక్షన్ ఇది. ఓకే, 9th ట్రాన్సాక్షన్. సో 9th ట్రాన్సాక్షన్ కి రెస్పాన్స్ టైం ఎంత వచ్చింది? సో 9th ట్రాన్సాక్షన్ కి రెస్పాన్స్ టైమ్స్ ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ ఉన్నాయి. అన్ని ట్రాన్సాక్షన్స్ కి రెస్పాన్స్ టైమ్స్ ఇక్కడ ఉన్నాయి. సో 9th ట్రాన్సాక్షన్స్ కి రెస్పాన్స్ టైం ఎంత? 6 రైట్? యా, సో దట్ మీన్స్ సో 9 మనకి రెస్పాన్స్ టైం ఎంత? 19% రెస్పాన్స్ టైం ఈస్ 9th కి ఎంత రిపోర్ట్ అయిందో దాన్ని మనం ఏమంటాం? 9th కి ఎంత రిపోర్ట్ అయింది? 6 seconds రిపోర్ట్ అయింది. సో దిస్ 6 seconds we will consider as a 90% response time. You got my point, right? 9 అంటే 9th transaction response time. 9% 9 వచ్చింది కాబట్టి 0.9 into 10 9 వచ్చింది. సో 9 కి మనం ట్రాన్సాక్షన్ రెస్పాన్స్ టైం ఎంత? 9 కి ఇక్కడ పైన చూడాలి. పైనకి 9 కి రెస్పాన్స్ టైం ఎంత వచ్చింది? 6 seconds వచ్చింది. So this 6 seconds we will consider as a 90% response time. పర్లేదా? కొంచెం అర్థమైందా? మళ్ళీ చెప్పాలా? అర్థమైంది. ఇంకా
పవన్, అంజీ, రామ్మోహన్. ఒకసారి నోట్ ప్యాడ్ ఓపెన్ చేయండి మళ్ళీ. ఓకేరా. ఇప్పుడు ఇక్కడ ఉండే 10 ట్రాన్సాక్షన్స్ విత్ ఇన్ 7 seconds లోపల అన్ని ఎగ్జిక్యూట్ అయిపోయినాయి అన్న అర్థం వాడికి. ఇక్కడ 10 ట్రాన్సాక్షన్స్ 7 మాక్సిమం ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది మాక్సిమం 7 ఉంది. అంటే 10 ట్రాన్సాక్షన్స్ 7 లోపల ఎగ్జిక్యూట్ అయినాయి. 7 లోపల ఎగ్జిక్యూట్ అయిపోయినాయి. 6 లోపల 90% ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ అయినాయి అంతే కదా కంటెంట్? ఎస్. ఓకే. 6 లోపల 90% కంప్లీట్ అయినాయి. ఒకవేళ మీకు 95th కావాలనుకో మీరు ఏం చేయాలి? అప్పుడు 90% తీసేసి ఇక్కడ 95 పెడతావు, 0.9 తీసి 0.95 పెడతావు, 0.95 into 10 చేస్తావు, అప్పుడు 9.5 వస్తుంది ఇక్కడ. అప్పుడు 9.5 అంటే యూ హ్యావ్ టు కన్సిడర్ 10 ట్రాన్సాక్షన్ ఉంది కదా, 10 ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా, 10th ట్రాన్సాక్షన్ ఎక్కడుంది అంటే నువ్వు దీన్ని కన్సిడర్ చేయకూడదు. అసెండింగ్ ఆర్డర్లో 10th ట్రాన్సాక్షన్ చూసుకోవాలా. మళ్ళీ నేను చెప్తున్నాను. ఓకే, మీరు ఇక్కడ నంబర్ 9 వచ్చిందని చెప్పి మీరు నేరుగా 9 ఇక్కడికి వెళ్ళి చూసుకోకూడదు. ఓకే, మీరు ఎక్కడికి వెళ్ళి చూడాలా? యూ హ్యావ్ టు సెర్చ్ ఇన్ ద అసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్లో మీరు ఏం చేయాలా? ఇక్కడ రోల్ నెంబర్స్ రాసుకోవాలా. సీరియల్ నెంబర్ 1, సీరియల్ నెంబర్ 2, సీరియల్ నెంబర్ 3 అలాగ రాసుకోవాలా. ఇది సీరియల్ నెంబర్స్. ఇక్కడ మన సీరియల్ నెంబర్లు ఇంపార్టెంట్. ఓకే, నెంబర్ 5, నెంబర్ 6, తర్వాత నెంబర్ 7, నెంబర్ 8, నెంబర్ 9. నెంబర్ 9కి 9 వచ్చింది ఇక్కడ, అందుకు మీరు కన్ఫ్యూజ్ అయి ఉంటారు మేబీ. 10కి 8. ఓకేనా? సో ఇక్కడ ఏమొచ్చింది? నంబర్ మీకు 9 వచ్చింది. 9 అంటే ఇక్కడ చూసుకోవాలా. దీంట్లో అసెండింగ్ ఆర్డర్లో సీరియల్ నెంబర్ ఉందా 9 అని, ఈ 9ని చూడాలా. సో ఈ 9లో మీకు ఏం ట్రాన్సాక్షన్ వచ్చింది? 9th ట్రాన్సాక్షన్ ఉంది. ఈ 9th ట్రాన్సాక్షన్కి రెస్పాన్స్ టైం కావాలంటే మీరు ఏం చేయాలి? ఫస్ట్లో టాప్లో ఉన్నాయి కదా, మనం ఆల్రెడీ లిస్ట్ అవుట్ చేస్తున్నాం, దాంట్లోకి వెళ్ళి ఈ 9th ట్రాన్సాక్షన్ అనే దానికి ఏమొచ్చిందో చెక్ చేయాలి. ఈ 9th ట్రాన్సాక్షన్ రెస్పాన్స్ టైం ఎంత వచ్చింది? 6. సో therefore we are considering this 6 seconds as a 90 percentile. You got my point? డౌట్ ఉందా ఇంకా? పవన్? నో డౌట్. ఓకే, సో మిగతా వాళ్ళకి ఎవరికైనా డౌట్ ఉందా ఇంకా? 90 percentile కానీ 95 కానీ 99 కానీ. సో ఏదైనా సరే మనం ఏం చేయాలి? 95 అన్నారు అనుకోండి, 0. ఇదే ఉంది కదా, దీన్ని కాపీ చేసుకొని కింద చేస్తాను చూడండి. సో ఇప్పుడు 99 కావాలి నాకు, 99 పెడతాను. సో ఇక్కడ ఏం చేస్తాను? 0.99 పెడతాను. సో ఇక్కడ 0.99 పెడతాను. దీన్ని మల్టిప్లై చేస్తే 9.9 అంతేనా? సో 9.9 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 10. సో 10కి మీరు చూడాలి. 99th percentile అంటే ఇక్కడ 9.9 అంటే 10. అసెండింగ్ ఆర్డర్లో 9.9 లేదు కాబట్టి మనకు 9.9 ఈజ్ ఈక్వల్ టు 10 కాబట్టి సో 10th ట్రాన్సాక్షన్ చూడాలి. ఇక్కడ 10th సీరియల్ నెంబర్లో ఎన్నో ట్రాన్సాక్షన్ ఉంది? 8 ట్రాన్సాక్షన్ ఉంది. సో మనం ఏం చేయాలి? ఇక్కడ 8 ట్రాన్సాక్షన్కి ఎంత ఉంది టైము? 7 seconds ఉంది. So therefore we have to consider 7 seconds as a 99th percentile response time. Okay, right? So this is how we will calculate manually 90 percentile or 99 percentile or 95. మీరు 90 కావాలన్నా 95 కావాలన్నా 85 కావాలన్నా you have to calculate like this. ఓకేనా? వాడు ఒకవేళ మాన్యువల్గా నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి, నువ్వు ఎలా క్యాలిక్యులేట్ చేస్తావంటే మీరు అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాడికి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? అజ్యూమ్ దట్ ఐ హ్యావ్ ఎగ్జిక్యూటెడ్ 1 test. సో దట్ టెస్ట్ ఈజ్ రిపోర్టెడ్ 10 transactions or let's say 100 transactions. Okay, so then at the time what we have to do? So we have to write all the transactions response times in the ascending order. Okay, from minimum to maximum. So then you are asking me to calculate the 90 percentile. So 90 percentile response time is nothing but 90% of transactions are completing within that time. So therefore 0.9 into total number of transactions executed in that particular execution. So 0.9 into total number of transactions 10 ante 10, 100 ante 100. ఒకవేళ 100 అన్నారు అనుకోండి, you have to make 10 as a 100. So then you will get 90. ఇక్కడ ఎలాగైతే మనం అసెండింగ్ ఆర్డర్ 10 రాసామో అలాగే మీకు 90 వస్తుంది. ఓకేనా? 100 వస్తుంది.
సో 90 పొజిషన్ దగ్గర మీకు ఏ ట్రాన్సాక్షన్ అయితే ఉంటుందో ఆ ట్రాన్సాక్షన్ కి మీరు ఇక్కడ లిస్ట్ అవుట్ చేసుకున్న వాటిల్లో 90 కోసం ఎతుకుతారు. అక్కడ ఉన్న ట్రాన్సాక్షన్ ని యూ విల్ కన్సిడర్ దట్ యాజ్ ఏ రెస్పాన్స్ టైం ఫర్ దట్ 90% అన్నట్టు వానికి చెప్తారు. 90 అయితే 90, 99 అయితే 99. సో దిస్ ఇస్ ద వే హౌ యూ కెన్ ఎక్స్ప్లెయిన్ టు ద ఇంటర్వ్యూయర్ ఇఫ్ హీ ఆస్క్డ్ అబౌట్ 90% ఆర్ 99%. Got it right, guys? Yes, sir. Okay. Clear. Okay, Revan share చేసావా స్క్రీన్? అదే రిపోర్ట్ పెట్టు, HTML రిపోర్ట్ ఉంది కదా. ఓకే, సో అప్ టు నౌ 90%, 95, 99. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్. మీకు ఇక్కడ JMeter రిపోర్ట్ చేసి ఇచ్చేస్తుంది. సో కాకపోతే కొందరు ఇంటర్వ్యూలో అడుగుతారు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు ఏంటి చెప్పండి అని. సో దానికోసం మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను 90 అంటే ఎలాగా, 99 అంటే ఎలాగా. ఓకేనా? సో త్రూపుట్ అంటే TPS. సో యాక్చువల్లీ త్రూపుట్ అంటే ఎన్ని ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి, సెకండ్కి ఎన్ని ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి అని అర్థం. ఓకేనా? త్రూపుట్ ఈజ్ నథింగ్ బట్ హియర్ ఓన్లీ యూ కెన్ సీ ట్రాన్సాక్షన్స్ పర్ సెకండ్. సో వాట్ ఈస్ త్రూపుట్ అని నేను అడిగితే ఏమని చెప్పాలి? హౌ మెనీ ట్రాన్సాక్షన్స్ ఆర్ హ్యాపెనింగ్ పర్ సెకండ్ ఈజ్ కాల్డ్ త్రూపుట్. ఇక్కడ ఏమన్నారు మీరు? 4472 శాంపుల్స్ ఎగ్జిక్యూట్ అయినాయి అన్నారు. ఓకేనా? 4472. ఓకే, మీరు ఎంతసేపు రన్ చేసినారు మీ స్క్రిప్ట్? ఎంతసేపు రన్ చేసింది ఇది? 60 సెకండ్సా? Yes, sir. 60 సెకండ్స్కి ఎగ్జిక్యూట్ చేశారు అంటే 4472/60 వేసారు అనుకోండి, మీకు ఎంత వస్తుందో చూడండి. ఓపెన్ ద క్యాల్కులేటర్. సో టోటల్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఈజ్ 4472. ఓకే, 4472 డివైడెడ్ బై మీరు ఏం చేయాలి? పర్ సెకండ్కి ఎన్ని అవుతానే చేయాలి. అంటే పర్ సెకండ్కి ఎంత, మీరు టైం ఎంత తీసుకున్నారు, ఎంతసేపు రన్ చేసినారు? 60 సెకండ్స్ కదా, డివైడెడ్ బై 60 వేస్తారు. ఎంత వచ్చింది? 74.53. సో హియర్ యూ కెన్ సీ 74.16. సో దట్ ఈస్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్. సో బిట్ డిఫరెన్స్ విల్ బి దేర్. JMeter is calculating using some other formulae. సో దిస్ ఈజ్ హౌ వీల్ క్యాల్కులేట్ ద త్రూపుట్. అంటే సెకండ్కి ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి అనేది ఇక్కడ మనం త్రూపుట్ అంటాం. క్లోజ్ చేసే క్యాల్కులేటర్. ఓకేనా? సో తర్వాత పక్కనే నెట్వర్క్ ఉంది చూడండి. సో నెట్వర్క్ అంటే మీరు రిక్వెస్ట్ పంపిస్తారు సర్వర్కి. సో ఆ సర్వర్కి పంపించేటప్పుడు రిక్వెస్ట్లో కూడా సంథింగ్ డేటా పంపిస్తారు, మీ యూజర్ నేమ్లు, పాస్వర్డ్లు, హెడర్లు. సో దీస్ అండ్ ఆల్ థింగ్స్ యూ విల్ సెండ్ టు ద సర్వర్. సో దానికి కూడా కొంచెం డేటా అవసరం అవుతుంది కదా, మీరు ఎంత పంపించారు, ఎంత రిసీవ్ చేసుకున్నారు. యూ కెన్ సీ దట్ అండర్ నెట్వర్క్. సో నెట్వర్క్ కింద చూడొచ్చు మీరు. సో అదే డేటా అనమాట. సో టోటల్గా ఉంటుంది ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్కి ఉంటుంది. ఓకే, సో దట్స్ ఆల్. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ స్టాటిస్టిక్స్ రిపోర్ట్. స్క్రోల్ చేస్తారా కిందకి కొంచెం? ఓకేనా? అండర్ దిస్ యూ కెన్ సీ ఎర్రర్స్. సో ఎర్రర్స్ ఏమైనా వచ్చాయనుకోండి, ఆ ఎర్రర్స్ ఏమేమి ఎర్రర్స్ వచ్చాయనేది మీరు ఇక్కడ చూడొచ్చు ఎర్రర్స్లో. ఓకేనా? అట్ ద సేమ్ టైం కింద టాప్ 5 ఎర్రర్స్ ఉన్నాయి కదా. సో టాప్ 5 ఎర్రర్స్, ఒకవేళ మీకు 5 కన్నా ఎక్కువ ఎర్రర్స్ వచ్చాయనుకోండి, వాటిలో టాప్ 5 ఎర్రర్స్ మాత్రం ఇక్కడ డిస్ప్లే చేస్తుంది కింద. ఏం ఎర్రర్ ఎందుకు వచ్చింది అనేది యూ కెన్ సీ హియర్ ఇన్ ద డాష్ బోర్డ్. ఓకే, పైకి వెళ్ళండి రేవన్. ఓకే, ఇక్కడ ఇది ఉంది కదా, ప్యానెల్ పక్కన పెడతారా? ఓకే, నెక్స్ట్ చార్ట్స్ ఉంది చూడండి. ఇక్కడ డిఫాల్ట్గా మనం డాష్ బోర్డ్ చూసాము, ఇప్పుడు చార్ట్స్కి రండి. సో చార్ట్స్ అంటే ఇవి గ్రాఫ్స్. ఓవర్ టైం మీద క్లిక్ చేశారంటే మీరు కొంచెం స్క్రోల్ చేయండి కిందకి. ఓకే, సో రెస్పాన్స్ టైమ్, ఎలాప్స్డ్ టైంకి గ్రాఫ్ గీసారనమాట వాడే. ఆటోమేటిక్గా డిఫాల్ట్గా మీకు JMeter జనరేట్ చేసి ఇచ్చేస్తుంది. ఓకేనా? ఇంకా కొంచెం స్క్రోల్ చేయండి, యూజర్స్ గ్రాఫ్ ఉంటుంది. ఓకేనా? ఇక్కడ యాక్టివ్ థ్రెడ్స్ ఓవర్ టైం, ఇది క్లిక్ చేయండి. యాక్టివ్ థ్రెడ్స్ ఓవర్ టైం, ఎస్. చూడొచ్చు మీరు ఎంత నెంబర్ ఆఫ్ యూజర్స్ టెస్ట్ రన్ చేశారు. యూ హ్యావ్ ఎగ్జిక్యూటెడ్ టెస్ట్ విత్ 10 నెంబర్ ఆఫ్ యూజర్స్. సో దేర్ ఫోర్ మ్యాక్సిమం ఎంతమంది యూజర్స్ ఉన్నారు? ఇక్కడ 10 ఉన్నారు. చూడండి మీరు ఎంతసేపు టెస్ట్ రన్ చేశారు? 60 సెకండ్స్. ఓకేనా? అది కూడా ఈ డ్యూరేషన్ కూడా కిందే ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. ఎక్కడ స్టార్ట్ అయింది? 26:08:23 దగ్గర స్టార్ట్ అయింది. 26:08:24 దగ్గర స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ 1 minute రన్ అయింది. ఓకే, సో ఆ డ్యూరేషన్ మీరు చూడొచ్చు కింద. గ్రాన్యువాలిటీ
1 minute అని ఉంది. ఎలాప్స్డ్ టైం టెస్ట్ ఎంతసేపు రన్ అయింది, 1 minute రన్ అయింది. ఎంతమంది యూజర్స్ రన్ అయింది, మాక్సిమం నెంబర్ ఆఫ్ యూజర్స్ ఈస్ 10. యూ కెన్ సీ హియర్ ఇన్ ద గ్రాఫ్. సో అలాగా మీకు గ్రాఫ్స్ ఉంటాయి అనమాట క్లియర్గా. మీరు బ్రౌజ్ చేసి చూడండి, ఓకేనా. హెచ్టిఎంఎల్ రిపోర్ట్ జనరేట్ చేసి ఏమేం గ్రాఫ్స్ ఉన్నాయి ఏంటి అని చూసుకోండి, ఓకేనా. ఈ గ్రాఫ్స్ అన్నాలు మనం ఎప్పుడు చూస్తామంటే, ఇక్కడ మీరు కావాలంటే థ్రెడ్ కొంచెం కిందకి రావా, కొంచెం కిందకి రా, ఓకేనా. ఇక్కడ బైట్స్ త్రూపుట్ ఓవర్ టైం, మీ త్రూపుట్ ఎలా వచ్చింది, ఓకే. సో అది కూడా మీరు చెక్ చేయొచ్చు. సో త్రూపుట్ ఇంక్రీజ్ అవుతా పోయింది, ఓకే, ఎక్కడ డిక్రీజ్ అవ్వలేదు, అంటే దెర్ ఈజ్ నో ఇష్యూ ఫ్రమ్ ద సర్వర్ ఎండ్. సో సర్వర్ ఈజ్ వర్కింగ్ ఫైన్. ఇప్పుడు మనకి ఇంక్రీజ్ అవ్వకుండా మీకు యూజర్స్ అందరూ యాక్టివ్ లోనే ఉన్నారు, 10 నెంబర్ ఆఫ్ యూజర్స్ యాక్టివ్ లోనే ఉన్నారు, త్రూపుట్ అనేది తగ్గిపోయింది, ఇలా డౌన్ ఫాల్ కి వచ్చింది, ఓకేనా. 1200 అని ఉంది, ఇక్కడ 12,000కి వెళ్ళింది మాక్సిమము. సో 12,000 దగ్గర అలాగే ఉండకుండా, ఇంక్రీజ్ అవ్వకుండా డైరెక్ట్ గా పడిపోయింది, ఇలా డౌన్ ఫాల్ అయిపోయి 6,000 నుంచి 2,000 పడిపోయింది, లేదా 1,000 పడిపోయింది. అలా ఉందంటే దెర్ ఈస్ సమ్ ఇష్యూ విత్ ద సర్వర్ ఆర్ ఇష్యూ ఫ్రమ్ ద అప్లికేషన్ ఎండ్. సో అలాగా మనం చెక్ చేసుకునే దానికి మనం we have to search for this we have to go through this graphs అన్నిటిని మనం చూసుకోవాలి, ఓకేనా. ఇంకా డౌన్కి రండి, ఓకేనా. కనెక్షన్ ఉంది కదా, కనెక్షన్ టైం ఓవర్ టైం, దీని మీద క్లిక్ చేయండి, ఓకేనా. ఎన్ని కనెక్షన్స్ ఎస్టాబ్లిష్ అయినాయి మీకు అనేది మీరు చూసుకోవచ్చు ఇక్కడ. అలాగా ఇప్పుడు ఓవర్ టైం చూసాము. అలాగే ఇంకా 2 టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్ ఉన్నాయి మనకి. మీరు పైకి స్క్రోల్ చేస్తే లెఫ్ట్ సైడ్ లో మళ్ళీ చూడొచ్చు మీరు, డాష్ బోర్డ్ కింద మీరు చూడొచ్చు. ఓవర్ టైం క్లోజ్ చేసేయండి. ఓవర్ టైంలో ఇవన్నీ చూసాం మనం. ఇప్పుడు మీరు ఓవర్ టైం మీద క్లిక్ చేస్తే యావరేజ్ రెస్పాన్స్ టైమ్స్ అన్ని వచ్చాయి కదా, అవన్నీ గ్రాఫ్స్ అయిపోయినాయి. ఇప్పుడు త్రూపుట్ కింద చూస్తే హిట్స్ పర్ సెకండ్ గ్రాఫ్, కోడ్స్ పర్ సెకండ్. హిట్స్ పర్ సెకండ్ ఇది ఎన్ని హిట్స్ అయినాయి, ఎన్ని ట్రాన్సాక్షన్స్ అయినాయి, సెకండ్కి ఎన్ని అయినాయి. కోడ్స్ పర్ సెకండ్ అంటే మీకు రెస్పాన్స్ కోడ్స్ వస్తాయి కదా, 200, 300, 401, 500. ఆ రెస్పాన్స్ కోడ్స్ అన్ని ఏమేమి వచ్చాయి అనేటివి కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు గ్రాఫ్స్ లో. అలాగా యూ జస్ట్ గో త్రూ దిస్ హెచ్టిఎంఎల్ రిపోర్ట్. ఒకసారి ట్రాన్సాక్షన్స్ పర్ సెకండ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఎన్ని ట్రాన్సాక్షన్స్ అయినాయి, సెకండ్కి ఎన్ని అవుతా వచ్చాయి చూడండి. గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అవుతా పోయింది. మీ టీపీఎస్ ఎంత వచ్చింది, అరౌండ్ 71 వచ్చింది. యూ కెన్ సి మాక్సిమం టీపీఎస్ హియర్ 71 సంథింగ్ ఇస్ దేర్, ఓకేనా. సో అలాగా మీకు ఇక్కడ రిపోర్ట్స్ ఉంటాయి, మీకు గ్రాఫ్స్ ఉంటాయి. ఈ జస్ట్ గ్రాఫ్స్ మీరు గో త్రూ అవ్వండి, ఏమేమి గ్రాఫ్స్ ఉన్నాయి, ఎలా ఏమి అని, ఓకేనా. సో దట్ ఈస్ హౌ టు జనరేట్ హెచ్టిఎంఎల్ రిపోర్ట్ యూజింగ్ టూల్ అపాచీ JMeter టూల్ అండ్ వాక్ త్రూ ఆఫ్ హెచ్టిఎంఎల్ రిపోర్ట్. ఎలా ఉన్నాయి, ఏమేమి ఉన్నాయండి, ఓకేనా. సో మెయిన్ ఇంపార్టెంట్ మనకి డాష్ బోర్డ్ ఇంపార్టెంట్. సో డాష్ బోర్డ్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి అనిపిస్తే ఫస్ట్లోకి వెళ్ళండి, డాష్ బోర్డ్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ తెలిసిపోతుంది మనకి ఇష్యూస్ ఉన్నాయా లేదా అని. సో ఎర్రర్స్ ఉన్నాయంటే దేర్ మైట్ బి ఇష్యూ. అవి ఎక్కడ ఇష్యూస్ ఉన్నాయి ఏమి అని చెక్ చేయాలి. సో ఆ ఎర్రర్స్ ఎక్కడ ఉన్నాయని తెలియాలంటే టాప్ 5 ఎర్రర్స్ కింద ఉంటాయి, అక్కడికి వెళ్ళి చెక్ చేస్తాము. ఆ ఎర్రర్స్ ఒకవేళ థ్రెడ్స్ ఏమైనా ఫెయిల్ అయిపోతున్నాయా, యూజర్స్ ఏమైనా మధ్యలో డ్రాప్ అయిపోయి ఉండారా అని తెలుసుకోవాలంటే ఏం చేస్తాం, గ్రాఫ్స్ లోకి వెళ్తాము. గ్రాఫ్స్ లో యాక్టివ్ థ్రెడ్స్ వర్సెస్ టైం అని ఉంటుంది, ఓకేనా. సో మీరు చార్ట్స్ లోకి వెళ్ళినారంటే చార్ట్స్ లో యాక్టివ్ యూజర్స్ వర్సెస్ టైం అని ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి చెక్ చేస్తే మీరు యూజర్స్ డౌన్ అయినారా లేదా తెలుస్తుంది మనకి. ఓవర్ టైం మీద క్లిక్ చేయి, చార్ట్స్ లో ఓవర్ టైం, చార్ట్స్ సెకండ్ది డాష్ బోర్డ్ కింద చార్ట్స్ ఉంది కదా, ఓవర్ టైం మీద క్లిక్ చేస్తే ఇక్కడ యాక్టివ్ థ్రెడ్స్ ఓవర్ టైం అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే తెలిసిపోతుంది యూజర్స్ ఏమైనా డౌన్ అయినాయా లేదా. యూజర్స్ ఎక్కడ డౌన్ అవ్వలేదు, ఓకే. యూజర్స్ ఇంక్రీజ్ అవుతా పోయాయి, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ యూజర్స్ 10 అలాగే ఉంది. సో అలాగా మీరు కొరిలేట్ చేసుకోవచ్చు, ఓకే, కంపేర్ చేసుకోవచ్చు, డిఫరెన్షియేట్ చేయొచ్చు. అలాగా మనము ఏదైనా ఇష్యూ ఉన్నట్లయితే అప్పుడు మనం వీ హ్యావ్ టు గో త్రూ దిస్ గ్రాఫ్స్ అండాలి. ఇఫ్ నాట్ దెన్ వీ హ్యావెంట్ టు గో త్రూ దిస్ గ్రాఫ్స్, ఓకేనా. సో ఎనీ డౌట్ టీమ్? సో ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా హెచ్టిఎంఎల్ రిపోర్ట్లో? మీకు అడుగుతారు రేపు, ఐ మీన్ JMeterలో మీకు హెచ్టిఎంఎల్ రిపోర్ట్లో ఏమేమి ఉంటాయి అని అడిగితే మీరు ఇవన్నీ చెప్పాలి. సోదంతా వాళ్ళకు ఈ గ్రాఫ్ ఆ గ్రాఫ్ ఉంటుంది, తర్వాత ఏమేమి స్టాటిస్టిక్స్ ఉంటాయి, ఓకే. ఇవన్నీ మీరు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళకు, ఓకేనా. సో హెచ్టిఎంఎల్ రిపోర్ట్ జనరేట్ చేశాక అందరు గో త్రూ అవ్వండి ఒకసారి, రిపోర్ట్ ఎలా ఉంటుంది, ఏమేమి ఉంటాయి.
సో అన్ని చెక్ చేసుకోండి పారామీటర్స్. మీకు ఏం డౌట్స్ లేదంటే దెన్ విల్ మీట్ టుమారో. రేపు కమాండ్ లైన్ నుంచి, లేదంటే ఒక 5 minutes అయితే కమాండ్ లైన్ నుంచి ఎలా జనరేట్ చేయాలో ఇప్పుడే చెప్పేస్తాను. చెప్పేద్దామా? కమాండ్ లైన్ నుంచి టెస్ట్ ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలి, ఎలా జనరేట్ చేయాలి రిపోర్ట్, లేదంటే రేపు చేద్దామంటే రేపే చేద్దాం, మీ ఇష్టం. ఇన్పుట్ ఈజ్ నీడెడ్ ఫ్రమ్ యువర్ ఎండ్. కంటిన్యూ చేయొచ్చు. ఓకే ఫైన్. స్క్రీన్ షేరింగ్ లోనే ఉంది కదా, లేదా? స్టాప్ చేసేసాను. షేర్ చేయి. ఓకే. సో ఇప్పుడు మీరు ఇప్పటిదాకా ఏం చూసాం మనము? జేమీటర్ GUI నుంచి టెస్ట్ ఎగ్జిక్యూట్ చేయడం చేసాము. తర్వాత రిపోర్ట్ కూడా జేమీటర్ టూల్ నుంచే చేసాం. సో ఇప్పుడు అలా కాదనమాట. మనం ఏం చేద్దామంటే ఇది క్లోజ్ చేసేది పాపప్ విండో. తర్వాత ఫైల్ నేమ్ తీసేసాయి. ఇక్కడ ఫైల్ నేమ్ మొత్తం సేవ్ చేసే స్క్రిప్ట్. సేవ్. ఇక్కడ సేవ్ అనే బటన్ ఉంది కదా. ఓకే ఫైన్, సేవ్ ఇట్. ఓకేనా? ఇప్పుడు కమాండ్ లైన్ నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తావా ఫస్ట్? సో కమాండ్ ఎలా రాయాలి అనేది ఫస్ట్ చెప్తాను, అందరూ జాగ్రత్తగా వినండి. ఓకే, మ్యాక్సిమైజ్ చేస్తాం. జేమీటర్ ఎక్కడ ఉంది? జేమీటర్లోకి వెళ్ళు. జేమీటర్ ఫోల్డర్ ఓపెన్ చేస్తావా? జేమీటర్ ఫోల్డర్. ఎస్. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే జేమీటర్ ఎక్కడ ఉందో జేమీటర్ ఫోల్డర్లోకి వెళ్ళి బిన్లోకి వెళ్ళాలి. బిన్లోకి వెళ్ళండి. ఎస్. ఈ పాత్ని మొత్తం కాపీ చేసుకోండి. మొత్తం కాపీ ఇట్. ఓకే, నోట్ ప్యాడ్కి వచ్చేయండి. సో నోట్ ప్యాడ్లో పేస్ట్ చేయండి. ఓకేనా? ఇది జేమీటర్ పాత్. మనకి స్లాష్ మనం దేన్ని రన్ చేయాలి? జేమీటర్ని రన్ చేయాలి. మామూలుగా జేమీటర్ ఓపెన్ చేయాలంటే. ఓకేనా? కాబట్టి మనం ఏం చేస్తాం? స్లాష్ జేమీటర్ రేవన్ స్లాష్ జేమీటర్. సో జేమీటర్ ఇక్కడ దాకా ఎంటర్ చేస్తే ఏమవుతుంది? జేమీటర్ ఓపెన్ అవ్వాలి. కానీ మనకి జేమీటర్ అనేది డైరెక్ట్గా ఓపెన్ అవ్వకూడదు. సో జేమీటర్ బ్యాక్ ఎండ్ రన్ అవ్వాలి కానీ ఫ్రంట్ ఎండ్ రన్ అవ్వకూడదు. కాబట్టి మనం ఏం చెప్పాలి? సో వీ హ్యావ్ టు ఇన్స్ట్రక్ట్ ద జేమీటర్ టు రన్ ఇన్ non-GUI మోడ్. సో ఓకేనా? బ్యాక్ ఎండ్ రన్ అవ్వాలి అంటే దాన్ని హెడ్లెస్ టెస్టింగ్ అంటాం అనమాట. కనిపించకుండా బ్యాక్ ఎండ్ రన్ అవ్వాలి. ఓకే, దానికోసం ఏం చెప్తామంటే స్పేస్ హైఫన్ స్మాల్ ఎన్ అంటే దాని అర్థం non-GUI మోడ్లో రన్ చేయమని వీఆర్ ఇన్స్ట్రక్టింగ్ టు ద జేమీటర్. అగైన్ స్పేస్ హైఫన్ స్మాల్ t ఈజ్ ఫర్ టెస్ట్ ప్లాన్, T ఫర్ టెస్ట్ ప్లాన్, స్పేస్. ఇప్పుడు JMX మీకు స్టోర్ అయి ఉంటుంది కదా, మీరు సేవ్ చేశారు ఇందాక మీ స్క్రిప్ట్, అది ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది? మీ లోకల్ ఫైల్లో. అది ఎక్కడుంది రేవన్? అది ఎక్కడుందో చూపించండి, దాని పాత్ కావాలి. జేమీటర్లోకి వెళ్ళి చూడు, తెలుస్తుంది. ఇక్కడ మీ జేమీటర్ ఓపెన్ చేసి పెట్టున్నారు కదా మీరు టూల్. ఇక్కడ ఉంది చూడండి, పర్ఫార్మెన్స్ టెస్టింగ్ కోరిలేషన్లో ఉంది. పర్ఫార్మెన్స్ టెస్టింగ్ కోరిలేషన్. ఓకే, ఒక్క నిమిషం, ఇక్కడ కొంచెం బ్యాక్ వస్తావా? డీలేకి రా. పర్ఫార్మెన్స్కి టెస్టింగ్కి మధ్యలో స్పేస్ ఉంది. ఇలా స్పేస్ ఉందంటే మీకు కమాండ్ లైన్ రికగ్నైజ్ చేయలేదు. స్పేస్ తీసేయండి, లేదంటే అండర్ స్కోర్ పెట్టుకోండి. ఓకేనా? ఓకే ఫైన్. నవ్వు. ఓకే, ఇప్పుడు మీరు ఈ పాత్ కాపీ చేసుకోండి. పైన పాత్ కాపీ చేయండి ఫస్ట్. కాపీ ఇట్. పేస్ట్ ఓవర్ హియర్. స్లాష్. ఇప్పుడు మీరు ఏ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేయాలి ఆ స్క్రిప్ట్ నేమ్ ఇవ్వాలి మీరు. ఓకేనా? ఆ స్క్రిప్ట్ నేమ్ కాపీ చేసుకొచ్చుకోండి. ఎక్కడ ఉంది అది? కోరిలేషన్. రైట్ క్లిక్. మొత్తం కాపీ చేసుకో. ఓకే ఫైన్. .jmx అని .jmx. దాని బదులు ప్రాపర్టీస్ నుంచి తీసుకోవచ్చు డైరెక్ట్. ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అవుతారు పవన్. ఇలాగ ఇస్తే మీకు తెలుస్తుంది ఎన్ని నెంబర్ ఆఫ్ వేస్గా తీసుకోవచ్చు అని. ఓకే, స్పేస్. ఓకేనా? సో అప్ టు ఇక్కడ దాకా మీరు ఏమి ఇచ్చారు? యూ హ్యావ్ గివెన్ ద పాత్ ఆఫ్ జేమీటర్ స్క్రిప్ట్. జేమీటర్ స్క్రిప్ట్ పాత్ ఎక్కడుందో ఆ పాత్ అంతా ఇచ్చారు. ఓకేనా? స్పేస్ ఇచ్చారు. హైఫన్
ఎల్ ఫర్ లాగ్. మీరు ఇందాక వ్యూ రిజల్ట్స్ ట్రీలో ఒక ఫైల్ రాశారు, గుర్తుందా మీకు? ఓకేనా, అలా ఫైల్ రాశారు. మీరు అక్కడ ఎందుకు రాశారు? మీరు GUI ఎగ్జిక్యూట్ చేస్తున్నారు కాబట్టి ఆడ ఫైల్ నేమ్ రాశారు. ఓకేనా, సంథింగ్ పాత్ ఇచ్చి .jtl అని ఇచ్చారు. సో ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నాము, నాన్ GUI మోడ్ నుంచి ఎగ్జిక్యూట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ వీఆర్ టెల్లింగ్ టు ద JMeter ఏమని చెప్తున్నాము, ఎల్. సో టెస్ట్ లాగ్స్ అన్ని యూ హ్యావ్ టు స్టోర్ ఇన్ సమ్ అదర్ లొకేషన్. ఆ లొకేషన్ గురించి చెప్పడానికి మనం -l అని ఇచ్చాం. స్పేస్ నువ్వు ఎక్కడైతే ఇవ్వాలనుకుంటున్నావో దాని పాత్ ఇక్కడ ఇవ్వాలి. JTL ఫైల్ ఎక్కడైతే ఇవ్వాలనుకుంటున్నావో దాని పాత్ని మనం ఇక్కడ ఇస్తాం. సో నువ్వు ఎక్కడ స్టోర్ చేయాలనుకుంటున్నావు JTL ఫైల్ని? సేమ్ పాత్ లో స్టోర్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. మీరు ఎక్కడైనా స్టోర్ చేసుకోవచ్చు. స్లాష్ నేమ్, JTL నేమ్ యూనిక్ గా ఉండాలి. ఓకేనా, ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉండేది ఉండకూడదు. స్క్రిప్ట్ ఆల్రెడీ ఉన్నదే ఇవ్వాలి నేము. ఓకేనా, .jmx ఫైలు. JTLకి మాత్రం ఉన్నది ఇవ్వకూడదు. ఓకేనా, యూనిక్ గా ఇవ్వాలి. JTL నేమ్ ఇవ్వండి ఏదో ఒకటి .jtl అని. ఓకే ఓకే ఫైన్. సో ఇప్పుడు మీరు మొత్తం కమాండ్ కాపీ చేసుకోండి. ఇదంతా మీరు ఇక్కడ ఇచ్చారు కదా, అదంతా కాపీ చేసుకోండి. కాపీ ఇట్. ఎస్, ఓపెన్ కమాండ్ ప్రాంప్ట్. cmd. ఓకే డన్. ఓపెన్, maximize it, Control V, enter. ఓకే, సో క్రియేటింగ్ సమ్మరైజర్ అని పడిందంటే మీకు టెస్ట్ స్టార్ట్ అయింది అని అర్థం. ఓకేనా, ఇక్కడ చూడొచ్చు మీరు వెయిటింగ్ ఫర్ పాసిబుల్ షట్ డౌన్. ఓకే, అంటే యువర్ టెస్ట్ ఈజ్ రన్నింగ్ ఆన్ ద పోర్ట్ 4445. ఇక్కడ సమ్మరీ అని పడిందా, ఇక్కడ 417 ఉంది కదా, అది నంబర్ ఆఫ్ శాంపుల్స్. ఇది 11 అనేది టెస్ట్ ఇప్పుడు 11 సెకండ్ రన్ అయింది. 37.6 అని ఉంది కదా, దట్ ఈస్ త్రూపుట్. యావరేజ్ అంటే యావరేజ్ రెస్పాన్స్ టైం. ఓకేనా, మినిమం అంటే మినిమం రెస్పాన్స్ టైం, మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం రెస్పాన్స్ టైం, ఎర్రర్ అంటే ఎర్రర్ పర్సంటేజ్. పక్కన పర్సంటేజ్ ఉంది, దాని పక్కనే నంబర్స్ ఉన్నాయి, ఎంత నంబర్స్ ఉంది అని. యాక్టివ్ పక్కన 10 ఉంది కదా, అంటే 10 నెంబర్ ఆఫ్ యూజర్స్తో నువ్వు టెస్ట్ స్టార్ట్ చేసావు. వాళ్ళలో 10 మంది ఇప్పుడు మనకి యాక్టివ్లో ఉన్నారు. ఎంతమందితో టెస్ట్ స్టార్ట్ అయింది? 10 మందితో స్టార్ట్ అయింది. ఎంతమంది ఫినిష్ అయినారు? 0 ఫినిష్ అయింది. అంటే 10 మంది యూజర్స్ ఇప్పుడు మీకు యాక్టివ్గా ఉన్నారు, టెస్ట్ పర్ఫామ్ చేస్తూ ఉన్నారు. టెస్ట్ ఎంతసేపు రన్ అవుతుంది? 60 సెకండ్స్ రన్ అవుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడు టెస్ట్ ఎంతసేపు రన్ అయింది? 41 సెకండ్స్ రన్ అయి ఉంది. టెస్ట్ అయిపోయిందా? ఎండ్ ఆఫ్ ద రన్ అని పడింది. ఓకే, నా ఇప్పటికి వెళ్ళి మీరు ఎక్కడ JTL ఇచ్చారు? పర్ఫార్మెన్స్ టెస్టింగ్లో ఇచ్చారు. మీరు అక్కడికి వెళ్ళి చూడండి, మీకు JTL ఫైల్ అనేది ఉంటుంది. ఉందా? new.jtl. ఇప్పుడు వితౌట్ యూజింగ్ దిస్ టూల్, JMeter టూల్, కమాండ్ ప్రాంప్ట్ నుంచే మనం ఏం చేయాలి? రిపోర్ట్ జనరేట్ చేయాలి. ఓకే, దాన్ని ఎలా చేస్తాము అంటే మళ్ళీ నోట్ ప్యాడ్కి వెళ్దావా? నోట్ ప్యాడ్కి వెళ్ళు. సో నోట్ ప్యాడ్లో ఏం చేస్తామంటే నెక్స్ట్ లైన్కి రా. ఓకే, ఇది మొత్తం కాపీ చేసుకో, ఫస్ట్ లైన్ మొత్తం కాపీ చేసేసుకో. ఓకే, సో కింద పేస్ట్ చేయండి. ఓకేనా, ఇక్కడ -n ఉంది కదా, అది ఉండకూడదు. లేదంటే మొత్తం తీసేయండి. JMeter వరకు ఉన్నించి మిగతాదంతా తీసేయండి. ఓకేనా, JMeter వరకు ఉన్నియండి, మిగతా మొత్తం తీసేయండి. ఓకే, సో JMeter ఇది కామన్ రెండింటికి. తర్వాత -n ఏం పెట్టకూడదు. మీరు రిపోర్ట్ జనరేట్ చేస్తున్నారంటే n అని పెట్టకూడదు. ఓకేనా, -g పెట్టాలి. -g ఫర్ జనరేట్. స్పేస్ ఉండాలి, JMeter తర్వాత స్పేస్ ఇవ్వాలి. JMeter తర్వాత స్పేస్ ఇవ్వాలి. ఎస్, ఓకే. సో G ఫర్ జనరేట్. మీరు జనరేట్ చేయాలి. దానికి సోర్స్ ఫైల్ ఏంది? JTL ఫైల్ ఈజ్ ద సోర్స్ ఫైల్. అంతే కదా. మనం ఏం చేసాం? జనరేట్ అని కొట్టంగానే, జనరేట్ HTML రిపోర్ట్ అని కొట్టంగానే మనకి ఏమొచ్చింది? ఒక పాపప్ విండో వచ్చింది. ఆ పాపప్ విండోలో ఫస్ట్ ఏం చేసాం మనము? ఒకసారి టూల్ ఓపెన్ చేయవా? టూల్ ఓపెన్ చేయి. ఇక్కడ టూల్స్లోకి వెళ్ళు. పైన టూల్స్లోకి వెళ్ళి మనం ఏం చేసాం? మనం జనరేట్ HTML రిపోర్ట్ అని క్లిక్ చేయగానే మనకి ఏమొచ్చింది? ఒక పాపప్ విండో డిస్ప్లే అయింది. ఆ పాపప్ విండోలో ఏముంది?
ఓకే, ఫస్ట్ లో మనం వీ హ్యావ్ టు బ్రౌజ్ జేటీఎల్ అంటే ఇక్కడ జేటీఎల్ బ్రౌజ్ చేస్తున్నాం కదా, లైక్ ద సేమ్ వీ హ్యావ్ టు ప్రొవైడ్ ద ఇన్పుట్ హియర్. జేటీఎల్ ఇన్పుట్ మనం ఇవ్వాలి. నోట్ ప్యాడ్కి వెళ్ళు రేవంత్. ఓకే, ఇక్కడ మీరు జేటీఎల్ ఫైల్ ఇవ్వాలి. ఆల్రెడీ నువ్వు జేటీఎల్ స్టోర్ చేసుకున్నావు కదా, నీ లాగ్స్ అన్ని JTL లో స్టోర్ చేసుకున్నావు. అది ఎక్కడుంది? పాత్ పైన కమాండ్ లో పాత్ ఉంది. ఆ పాత్ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. డి పర్ఫార్మెన్స్ టెస్టింగ్ న్యూ JTL, కాపీ ఇట్. జీ తర్వాత స్పేస్ ఉండాలా, పేస్ట్ చేయాలా. ఎస్, ఓకే. అండ్ అగైన్ స్పేస్ హైఫన్ ఓ ఫర్ అవుట్పుట్ డైరెక్టరీ. ఓకేనా, మీరు ఎక్కడైతే మీరు జనరేట్ చేయాలనుకుంటారో HTML రిపోర్టు, ఇక్కడ మీరు ఆ పాత్ తీయాల. స్పేస్ పాత్ ఎక్కడ జనరేట్ చేస్తారు? పర్ఫార్మెన్స్ టెస్టింగ్ లోనే జనరేట్ చేసేస్తారా? ఎస్ అన్న. ఓకే, అదే పాత్ ఇచ్చేసాయి. ఓకేనా, లాస్ట్లో JTL తీసేసి మీకు ఫోల్డర్ ఏం పేరు కావాలనుకుంటారో ఆ ఫోల్డర్ పేరు ఇచ్చుకోండి. స్పేస్ ఇవ్వద్దు. ఓకే, కావాలంటే అండర్ స్కోర్ పెట్టుకో. ఓకేనా, స్పేస్ ఇస్తే మనకి JMeter రికగ్నైజ్ చేయదు. ఇది కమాండ్ ప్రాంప్ట్ లో ఇష్యూ వస్తుంది. డన్ రైట్. కాపీ చేసుకో మొత్తం కమాండ్, సెకండ్ లైన్ కమాండ్ మొత్తం కాపీ చేసి. ఓకే, కమ్ టు కమాండ్ ప్రాంప్ట్. ఇక్కడ ఆల్రెడీ ఓపెన్ లోనే ఉంది కదా, ఇక్కడ Ctrl+V చేసి ఎంటర్ ఇచ్చే. ఓకే, సో ఇట్ ఈస్ జనరేటింగ్ ద రిపోర్ట్. సో దట్ మీన్స్ మీకు డైరెక్ట్గా సి యూజర్స్ రేవంత్ అని పడిపోయిందంటే రిపోర్ట్ జనరేట్ అయిపోయింది అని అర్థం. ఒకవేళ రిపోర్ట్ జనరేట్ అవ్వకపోతే ఎక్సెప్షన్ వస్తుంది. మీరు వెళ్ళి మీ పాత్లో చెక్ చేయండి రిపోర్ట్ జనరేట్ అయిందా లేదా. న్యూ టెస్ట్ రిపోర్ట్ ఇస్ ద ఫైల్ నేమ్. న్యూ టెస్ట్ రిపోర్ట్ folder name. Here you can see one folder, new test report, top. Yes, that one. Yes, you can open this. Chrome. Yes, same report. There is no change at all. సో ఇలాగా మీరు GUI నుంచి రికార్డ్ చేయొచ్చు, GUI నుంచి ఎగ్జిక్యూట్ చేయొచ్చు, తర్వాత HTML రిపోర్ట్ జనరేట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం GUI నుంచి కూడా మీరు టెస్ట్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు, రిపోర్ట్ జనరేట్ చేయొచ్చు. ఓకేనా, సో ఒకసారి GUIకి వెళ్ళండి, కమాండ్ లైన్ ఓపెన్ చేయండి. కమాండ్ లైన్. సో మీరు ఎలాగైతే వ్యూ రిజల్ట్స్ లో చూస్తా ఉన్నారో మీకు సమ్మరీ ఎన్ని రిక్వెస్ట్లు ఎగ్జిక్యూట్ అవుతున్నాయి అవంతా ఇక్కడ కూడా మీరు చూడొచ్చు. టెస్ట్ రన్ అయ్యేటప్పుడు ఇక్కడ చూడండి, సమ్మరీ 417 అంటే నంబర్ ఆఫ్ శాంపుల్స్ ఎన్ని ఎగ్జిక్యూట్ అయినాయి అని అర్థం. 417 ఎగ్జిక్యూట్ అయినాయి. అది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అయింది? 11 seconds కి ఎగ్జిక్యూట్ అయింది. అది ఇక్కడ పక్కన నుంచి టైం 0011 అంటే విత్ ఇన్ 11 seconds 417 శాంపుల్స్ ఎగ్జిక్యూట్ అయినాయి అని అర్థం. దాని పక్కన 37.6 అని ఉంది. సో దట్ షోస్ ద TPS, ట్రాన్సాక్షన్స్ పర్ సెకండ్ అంటారు. సో యావరేజ్ పక్కన 227 ఉంది. సో దట్ ఈస్ యావరేజ్ రెస్పాన్స్ టైం. మినిమం పక్కన 150 ఉంది, మినిమం రెస్పాన్స్ టైం. మ్యాక్సిమం పక్కన 1887 ఉంది, మ్యాక్సిమం రెస్పాన్స్ టైం. ఎర్రర్ పక్కన కౌంట్ 0 ఉంది, అంటే దేర్ ఈజ్ నో ఎర్రర్. కాబట్టి ఎర్రర్స్ ఏం లేవు కాబట్టి ఎర్రర్ కౌంట్ 0 ఉంది. పర్సంటేజ్ 0.00 అని ఉంది. యాక్టివ్ అంటే నంబర్ ఆఫ్ యూజర్స్ ఎంతమంది యాక్టివ్ లో ఉన్నారు, మీరు టెస్ట్ ఎంతమందితో స్టార్ట్ చేశారు అనేది స్టార్టెడ్ లో ఉంటుంది. యూ హ్యావ్ స్టార్టెడ్ విత్ 10 నెంబర్ ఆఫ్ యూజర్స్ అండ్ 10 ఆల్రెడీ ఇన్ యాక్టివ్. ఫినిష్డ్ అంటే టెస్ట్ ఎప్పుడైతే అయిపోతుందో ఎంతమంది యూజర్స్ నువ్వు టెస్ట్ స్టార్ట్ చేసావో వాళ్ళందరూ ఫినిష్డ్ కింద వస్తారు. ఓకేనా, మీరు లాస్ట్ లో చూడొచ్చు యాక్టివ్ 0, స్టార్టెడ్ 10, ఫినిష్డ్ 10. సో దట్ మీన్స్ టెస్ట్ ఈస్ ఎండెడ్. సో ఎండ్ ఆఫ్ ద రన్ అని పడింది చూడండి. సో ఎండ్ ఆఫ్ ద రన్ అని పడింది అంటే టెస్ట్ ఆగిపోయింది అని అర్థం. సో దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు రీడ్ దిస్ ఫైల్. ఐ మీన్ కమాండ్ లైన్ లో వచ్చిన స్టేట్మెంట్స్ ని మీరు ఎలా రీడ్ చేయాలి, ఎలా అర్థం చేసుకోవాలి అని అర్థం. ఓకేనా, సో ఏమైనా డౌట్ ఉందా? ఎలా అర్థం చేసుకోవాలి వీటిల్లో, ఎలా జనరేట్ చేయాలి రిపోర్ట్ ని కమాండ్ లైన్ నుంచి? అంజీ, రేవంత్, పవన్, రామ్మోహన్. Done, right? Yeah, done. Okay. Okay.